హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. వీడియోస్ ఎవరైనా మిస్ అవుతున్నారా? ఎందుకంటే మ్యారేజ్ వల్ల అసలు వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయింది. ఈ వీడియో ఏంటంటే ఒక 3 days వ్లాగ్ అనమాట. అన్ని దీంట్లోనే షేర్ చేస్తున్నాను. చాలా కొంచెం క్లిప్స్ అయితే తీసాను మ్యారేజ్కి సంబంధించి. సో అవైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ ముహూర్తపు రాట రోజు, రాట వేసిన రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మేము రెడీ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాము. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర రాట అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టుకుంటారు కదా, భోజనాలు కూడా అదే రోజు వచ్చాయి. ఆ రోజు భోజనాలు అయిపోయిన తర్వాత ఒక నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అయితే మ్యారేజ్. ఇది మా వదిన వాళ్ళ హౌస్ అనమాట. ఇక్కడే రాట కూడా ఇల్లంతా మంచిగా పూలతో అయితే డెకరేట్ చేశారు. అప్పుడే మనకి మ్యారేజ్ వైబ్స్ అనేవి కూడా బాగా కనిపిస్తాయి కదా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పంతులు గారు కూడా వచ్చేసారు. రాటకి సంబంధించి అన్నీ రెడీ చేసుకుంటున్నారు ముందే. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను అదే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూపించాలనుకోవట్లేదు. అందరికీ సోషల్ ప్లాట్ఫామ్ మీద కనిపించాలి అని అయితే ఉండదు కదా. సో అందుకని నేనైతే హైడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎందుకు అని అనుకుంటారని ముందే చెప్తున్నాను అనమాట. వాళ్ళ ఆలోచనకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అందుకని ఇదైతే ఇంకా రాట వేసిన రోజు పూజ అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇంకా ఆ ప్రాసెస్ అంతా మీకు ఏం చూపించట్లేదులేండి. అదంతా అయిన తర్వాత రాట వేసిన రోజే మాకు పందిరి కూడా వేస్తారు. నెక్స్ట్ పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇంకా ఆ రోజు భోజనాలు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఇంకా వచ్చి అక్షంతలు వేసి మంచిగా ఆశీర్వదించారు. మ్యారేజ్లో హడావిడి అంతా జుహీదే. చాలా వరకు బాగా అల్లరి చేస్తూ ఇంకా ఆడుతూ ఇగో ఫొటోస్ కూడా తీస్తా అని చెప్పాడు. ఇంకా అలా అయితే కాసేపు ఆడుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ తరపున కావెళ్ళ ఉంటుంది కదా, అదైతే తీసుకొస్తారు. బియ్యం ఇంకా పసుపు సంథింగ్ ఇంకేవో తీసుకొస్తారు. అక్కడ అదైతే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే లంచ్కి వచ్చేసి ఇక్కడ అంతా డెకరేట్ చేశారు. నేను అంతా అయిపోయిన తర్వాత చాలా వరకు తీసాను క్లిప్స్ అన్నీ. ఇక్కడ ఏవో కొంచెం ఉన్న వరకు యాడ్ చేసేసాను. ఐటమ్స్ వచ్చేసి ఇంకా టొమాటో రైస్, వెజ్ బిర్యానీ, నెక్స్ట్ కచంబరి, ఇంకా స్వీట్ పెట్టారు కదా స్టార్టింగ్లో 2 కర్రీస్ పెట్టారు. నెక్స్ట్ పకోడీ పెట్టారు, సాంబారు, రైస్, పెరుగు, పచ్చడి, ఇంకా ఐస్ క్రీమ్, పాన్ అనమాట. ఇవే ఇంకా పాపాడ్ కూడా పెట్టారు ఈ ఐటమ్స్. ఇంకా మంచిగా అయితే లంచ్ చేసేసాము. అందరూ వచ్చారు చాలా వరకు. నేను వీడియో తీసేసరికి చాలా వరకు అన్నీ అయిపోయాయి, అన్నీ తీసేసాను కూడా. యాక్చువల్గా అది ముందు తీద్దాం అనుకున్నాను. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసాను. ఫుల్గా అలసిపోయి అయితే ఉన్నాము అందరం. ఇంకా మ్యారేజెస్ అంటే ఇంకా చాలా వరకు అలసిపోతాం కదా. నేను అందుకే ఎక్కువగా వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేకపోయాను. ఫొటోస్ అయితే మధ్యలో కొంచెం ఏవో దిగాను. ఫొటోస్ ఏం పెద్దగా యాడ్ చేయట్లేదు, కానీ వీడియోస్ మాత్రం చిన్న మాత్రమే తీసాను. నాకు తెలిసి కొంతమంది మా రిలేటివ్స్లోనే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారేమో, ఇంకా మ్యారేజ్ వీడియో పెట్టలేదని చెప్పి. మీరు అనుకున్నంతగా అయితే నేనేం పెద్దగా చూపించలేకపోయానని అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, ఏవో కొన్ని గిఫ్ట్స్ వస్తే అవి మాత్రం అన్బాక్సింగ్ చేస్తున్నాం నైట్ అందరం కూర్చుని, అంటే డిన్నర్ చేసే ముందు. ఇంకా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అయితే మూవీ పెట్టారు. ఫస్ట్ ఏదో హారర్ మూవీ పెట్టారు, ఎందుకు ఇది అని చెప్పి ఇంకా అందరూ తిడితే ఇంకా ఆ మూవీ అయితే పెట్టి ఇంకా చూస్తూ ఇగోండి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. దానిలో సగం జూహియే చేస్తున్నట్టున్నాడు. ఇంకా ఇక్కడితో అయితే ఆ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు వ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఆపేశాను. నైట్ అయితే అందరూ కూర్చుని డిన్నర్ తిన్నాం. అన్నీ తినేవే అయిపోతాయని చెప్పి నేను కొన్ని మరి పెట్టలేదు దీనిలో. సో ఆ రోజు వీడియో అయితే అంతేనండి. నెక్స్ట్ డే వచ్చేసి మా ఊరు వెళ్ళాము. అంటే బొబ్బిల్లో కదా ఉన్నాం, మాది విలేజ్ అనమాట. అక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది. సో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇంటి దగ్గర నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు కూడా ఉంటారు కదా, పెద్దమ్మ, అత్త వాళ్ళందరూ ఒకసారి కనిపించి వస్తే బాగుంటుందని చెప్పి మేము
మార్నింగ్ 10 o'clockకి అట్లా అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తే ఉట్టిగా ఇంకా ఏం వెళ్తామని చెప్పి ఇంకా కొన్ని ఏవో అయితే తీసుకుని వెళ్ళాం, ఫ్రూట్స్ అలాంటివి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. అసలు పెచ్చ వేడిగా ఉంది, అంత చూసేస్తుంది, వేడి గాలి వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడే ఎలా ఉంది, తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా మా ఊరైతే ఎంటర్ అయిపోయాము. ఇప్పటికి నేను ఒక 3 to 4 times ఏమో చూపించుంటాను. మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు అన్నీ కోసేసి ఉన్నాయి కదా, ఇప్పుడు మాత్రం మళ్ళీ వచ్చినాయి అనమాట. మళ్ళీ వేశారు ఇంకో పంట, అందుకే ఎంత గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను, లాస్ట్ టైం చూపించలేకపోయాను కదా. ఇంకా ఊరైతే వచ్చాం. ఫస్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఊరు వెళ్ళామంటే మనం వెళ్ళే దారంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పలకరిస్తూనే ఉంటారు. అందుకే అంటారు కదా, పల్లెటూరులో ఉండే ఆప్యాయత సిటీలో ఉండకపోవచ్చు అని. కానీ ఇంకా చిన్నప్పటి నుంచి అలా పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఇంకా ఆ ఎమోషన్స్ బాండింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా ఊరు రావడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాము వీలైనప్పుడల్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇంకా ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. జుహీ చాలా ఫాస్ట్గా ఉన్నాడు అనమాట, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి. వాడికి కూడా ఊరంటే కొంచెం ఇష్టం వచ్చేసింది. మేము వచ్చి ఉన్నాం కదా, అంటే అందరూ ఉంటారు బాగుంటుందని చెప్పి వాడికి కూడా నచ్చుతుంది ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంట్లో. ప్రస్తుతానికైతే ఎవరు ఉండర్లేండి విలేజ్లో, అంటే ఏదన్నా పండగలు ఉంటేనే మనకు కనిపిస్తూ ఉంటారు, లేదంటే అందరూ ఎక్కువగా సిటీలోనే ఉంటారు కదా, ఎవరు జాబ్స్ని బట్టి వాళ్ళు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ పూలు అవన్నీ వేశారన్నాను కదా, ఒకసారి చెప్పాను లాస్ట్ టైము. ఇంకా అవన్నీ కోద్దామా అని చెప్పి పిన్ని కూడా ఉన్నింది. ఇంకా పిన్ని అనిందనమాట వెళ్దాము, అక్కడ చాలా పూలు ఉన్నాయి, ఎలాగో మ్యారేజ్ ఉందన్నావు కదా అని. ఇంక ఇక్కడికైతే కోయడానికి వచ్చాము. అక్కడైతే వాటరింగ్ చేస్తుంది అనమాట పిన్ని. ఇంకా ఈలోపు మేమైతే అన్నీ కోసేస్తున్నాము. జుహీ లేవలేదు, పడుకోబెట్టేసి నేనైతే వచ్చాను. నేను హాఫ్ కూడా కొయ్యలేదు. ఇంకా ఆ టైంకి అయితే జుహీ వచ్చేసి ఇంకా ఎత్తుకో అంటూ ఉన్నాడు. నన్ను ఇంకేం కొయ్యలేవ్వలేదు. వీలైనంత వరకు అయితే చాలా వరకు అన్నీ కోసేసాము. అక్కడ కింద అంతా బాగాలేకపోయినా సరే నేను న్యాచురల్గా ఉంటుందని తీశాను. ఆవులు ఎద్దులు మనకి ఇలా విలేజ్లోనే కదా కనిపిస్తాయి, అందుకే బాగుందని అయితే ఇంకా అలా తీశాను. నెక్స్ట్ అమ్మమ్మ దగ్గరికి కూడా వెళ్ళాను. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి కూడా. వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి పాపం వాళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరే కాదు, ఒక తాతయ్య చేస్తారు. అమ్మమ్మ ఏం చేయలేదు, అలా బెడ్ మీద ఇంకా అలా ఉంటుంది పడుకుని. ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరైనా వస్తారా చూద్దామా అన్నట్టే ఉంటారు. ఇదిగోండి తాతయ్య, చాలా వరకు అన్ని పనులు తాతయ్య చేసుకుంటారు. వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు పడే కష్టంలో మనది కొంచెం కూడా ఉండదు. ఇంతకు ముందు అయితే తాతయ్య వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకేం చేయలేకపోతున్నారు. ఈ ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు ఎంత పని చేస్తున్నారు. మనం ఇప్పుడే సరిగ్గా చేయలేకపోతున్నాం. మనం వాళ్ళ ఏజ్ వచ్చే టైంకి అసలు మనం ఎలా ఉంటామో ఏంటో కూడా తెలియదు. నెక్స్ట్ ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే అనమాట, ఒక చెరువు ఉంటుంది, దాని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పక్కనే చెరువు అవన్నీ. ఇంకా బాగుంది కదా అని నేనైతే చిన్నగా వీడియో అయితే తీశాను పైకెక్కి. మా ఊరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకే ఊరు వెళ్ళినప్పుడు నేను అన్నీ చిన్నగా కవర్ చేస్తాను, వాళ్ళ కోసమైనా సరే చూస్తారు అని చెప్పి. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నాను, కానీ అవేమీ ఇంకా తీయలేకపోయాను. అప్పటికే టైం అయిపోయిందని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికైతే వచ్చేస్తున్నాము, అదే బొబ్బులు అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ మా బావగారి ఇంటికి. ఇక్కడైతే వచ్చే దారిలో వాకడ వలస అని ఉంటుంది, ఇక్కడ పైడితల్లి అమ్మవారు అనమాట. ఇంకా ఇక్కడైతే నించుని ఇంకా దండం పెట్టేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట, అంటే ట్యూస్డే. ఆ రోజు మా బావగారు అక్క వాళ్ళది మ్యారేజ్ డే. సో అందుకని చెప్పి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసాము. ఇంకా ఆవిడ స్కూల్కి వెళ్ళారనమాట, ఆవిడ టీచరు. మా
అక్క అంటే మా తోటికోళ్ళు. సో ఆవిడ వెళ్ళొచ్చేలోపు కొంచెం ప్రిపేర్ చేద్దాము, ముందు చేసుకునే ఉంటాయి కదా చికెన్ దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ చేద్దామని నేనైతే చేస్తున్నాను. ఆవిడ వచ్చిన తర్వాత చాలా వరకు అన్నీ హెల్ప్ చేశారు, ఇద్దరం కలిసి అయితే అవన్నీ చేసాము. నెక్స్ట్ డే మార్నింగే మ్యారేజ్ అనమాట. సో ఇవన్నీ మేము ఈవినింగ్ నుంచి పెట్టుకున్నాము, ఆఫ్టర్నూన్ వరకు ఇంకా అందరూ బిజీగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారని చెప్పి నైట్కి అయితే పెట్టుకున్నాము. మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా 4 o'clock అయితే అట్లా వెళ్ళాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని త్వరగా చేద్దాము అని చెప్పి అయితే నేనైతే ముందుగా ఇవన్నీ అయితే ముందు చేయాల్సిన పనులన్నీ అయితే చాలా వరకు చేస్తున్నాను అనమాట. ఇంకా నాన్ వెజ్ కూడా చాలా రోజుల నుంచి తినలేదు, దాదాపు ఒక వారం ఏమో అయిపోయింది. సో అందుకని చెప్పి ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పి వాళ్ళు ఒక ట్రీట్ లాగా ఇచ్చారు మాకు. సో అందుకే ఇంకా మేము ఇవన్నీ అయితే చేస్తున్నాము. కిందనే పుదీనా కూడా ఉంది, చాలా ఉంది అసలు. ఇంకా అందుకని నేనైతే కింద కట్ చేయడానికి వెళ్ళాను. ఏమన్నా మనం ఇలా హార్వెస్ట్ చేసుకుంటే కూరగాయలు కానీ ఏమైనా అలా కట్ చేసి మనం వంట చేసుకుని తింటే అదొక హ్యాపీనెస్ వస్తుంది. కానీ అంత ప్లేస్ కూడా ఉండదు, ఇంకా ఏమీ ఉండదు అనమాట. ఇంకా ఓన్ హౌస్ అయినా సరే ఇలా ప్లేస్ ఎక్కువగా ఉంది అంటే మంచిగా చెట్లు అవన్నీ అయితే పెంచుకోవచ్చు. వీళ్ళ దగ్గర కూడా చాలా ప్లేస్ ఉంది, ఇవన్నీ పెంచారు. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను. వాళ్ళు వచ్చిన లోపు కొంచెం బాగా నానిపోయి ఉంటుంది కదా, చికెన్కి బాగా పట్టేస్తుందని అది మ్యారినేట్ చేశాక మటన్ కూడా స్టవ్ మీద వేసాను. ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని తాలింపు అయితే వేసేసి అన్నిట్లో మసాలా చాలా తగ్గించే వేసుకున్నాము, కారం కూడా. ఎందుకంటే నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది కాబట్టి కొంచెం చూసుకోవాలి కదా, నైట్ టైం కూడా అంత ఎక్కువ స్పైసీ అయినా కూడా తినలేము. అందుకని చెప్పి చాలా సాఫ్ట్గా ఇంకా కొంచెం సరిపోయేలాగా అయితే చేసుకున్నాము, మరీ ఎక్కువ స్పైసీగా కాకుండా. అక్క కూడా వచ్చేసారు. ఇంకా అందుకని చెప్పి చికెన్ దమ్ పెట్టడానికి ఒకవైపు రైస్ పెట్టేసుకుని ఇంకా చికెన్ కూడా ఇంకా వేరే దానిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇంకా ఒకవైపు రైస్ ఎసరు పెట్టేసాము. ఇగోండి ఆవిడ కూడా చేస్తున్నారు అనమాట. దమ్ బిర్యానీకి ఎక్కువగా ముందు చేసుకునే ప్రాసెసే ఉంటుంది, ఆ వంట చేసేటప్పుడు పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవన్నీ ఏంటంటే కలుపుకుని అన్నీ రెడీ చేసుకుని ఉంటే స్టవ్ మీదకి ఎక్కిచ్చేస్తే ఇంకా మనం చేసే పని ఏమి ఉండదు, ఒక 1 hourలో అయితే అయిపోతుంది చాలా వరకు. ఇంకా మటన్ కూడా కొంచెం ఉడికిపోయిన తర్వాత కుక్కర్లో పెట్టేసినా కూడా అది ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా లేట్ అయ్యేది ఏదన్నా ఉంది అంటే అది చికెన్ ఫ్రై మాత్రమే, కొంచెం టైం పట్టేది. ఇంకా దమ్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది, బాగుంది. ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయింది. చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మేమైతే ఆఫ్టర్నూనే కేక్ ఆర్డర్ ఇచ్చాము, ఈవినింగ్ తీసుకుని అయితే వచ్చాము. వాళ్ళకి తెలీదు ఇలా అని చెప్పి మంచిగానే ఇదయ్యారనమాట, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా అనుకోకుండా కుదిరేసింది, అందరం ఉన్నాం కదా ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు అన్నట్టు ఇంకా మేమైతే తీసుకొని వచ్చాము అలాగా. ఇంకా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసాము. ఆ రోజు అత్తయ్య అందరం ఉన్నాం అనమాట, చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. నైట్ 12 అట్లా అయిపోయింది అనమాట పడుకునేసరికి, అంత లేట్ అయిపోయింది.
అసలు జుహి ఎంతలా అల్లరి చేశాడంటే ఆ కేక్ని కట్ చేయనిచ్చేవాడు కాదనమాట. ఇంకా తనే కట్ చేస్తా అనేవాడు. కనీసం తీసి ప్లేట్లో పెట్టి తినమన్నా సరే తినేవాడు కాదు. ఆ కేక్ మొత్తం తనే కట్ చేసి పిచ్చి పిచ్చిగా చేస్తా అనేవాడు. వాడిని ఆపలేకపోయామో ఆ రోజు అయితే. అసలు చాలా అల్లరి అయితే చేశాడు. వాళ్ళకి కూడా ఒక గుర్తుగా ఉంటుంది, అందరూ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాము అని ఉంటుందని చెప్పి అయితే ఇలా చేసాము. ఇంకా అంతకంటే ఇంకేం లేదు. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా మంచిగా అయితే చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే మ్యారేజ్ కదా, ఇంకా మ్యారేజ్కి మార్నింగ్ 4 o'clockకే లేచి ఇంకా అట్లయితే స్టార్ట్ అయ్యాము. ఇంక ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మ్యారేజ్ కూడా పెద్దగా నేను వీడియోస్ ఏం తీయలేదు. కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఏమన్నా క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాను, లేదంటే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాము. ఇక అక్కడి నుంచి అయితే రొటీన్ వ్లాగ్స్ వస్తాయి. ఇంతే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.